ఆపరేషన్ కర్రిగుట్ట, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ చేపట్టిన భారీ ఆపరేషన్స్ వెనుక కేంద్రం భారీ ప్లాన్ చేస్తోంది. మావోయిస్టులను ఏరివేతతో పాటు అభివృద్ధికి కంకణం కట్టుకుంది. కర్రిగుట్టల ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి పర్యాటకంగా తీర్చిదిద్దాలన్న దీర్ఘకాలిక ప్రణాళికతో కేంద్రం యోచిస్తోందట. అయితే ఇప్పటికే జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ డీలా పడిపోయింది. అడవిలో అన్నల అలజడి తగ్గిపోయింది. దీంతో రేపో మాపో కేంద్రం చెప్పినట్టుగానే నక్సల్స్ రహిత భారత సమాజం ఆవిష్కారం కాబోతుందని పలువురు విశ్లేషకులు సైతం అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు మావోయిస్టులకు పెట్టని కోటలో ఉండే కర్రిగుట్టల అటవీ ప్రాంతంలో ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా దళాలు పాగా వీశాయి. గట్టిగా చెప్పాలంటే కర్రిగుట్టల నుండి మావోయిస్టులను భద్రతా దళాలు తరిమేశాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని 800 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న దట్టమైన అడవులు దశాబ్దాలుగా మావోయిస్టులకు ఆవాసాలు. దండకారణ్యంలో కీలకంగా ఉండే కర్రిగుట్టలు మావోయిస్టులకు బలమైన షెల్టర్ జోన్గా ఉండేవి. అలాంటిది కర్రిగుట్టలను 4 వైపుల నుండి సుమారుగా 20,000 మంది భద్రతా దళాలు చుట్టుముట్టేశారు. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఎన్కౌంటర్లు జరిగి మావోయిస్టులు చనిపోతూనే ఉన్నారు. మావోయిస్టుల ఏరివేతకు భద్రతా దళాలు గతంలో ఇంత స్థాయిలో అడవులను ఎప్పుడూ జల్లెడపడ్డాయి. తాజా సమాచారం ఏమిటంటే కర్రిగుట్టల్లో మావోయిస్టులు అడుగుపెట్టకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. నిజానికి ఈ అడవులన్నీ వేలాది వృక్ష జాతులు, జంతువులు, అరుదైన పక్షి జాతులు, విలువైన ఖనిజాలు, గనులు, నదులు, సెలయేళ్లతో నిండి ఉంది. అలాగే వందలాది పెద్ద చిన్న గుహలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. వీటన్నింటినీ బేస్ చేసుకుని చక్కని పర్యాటక ప్రాంతాలుగా ట్రెక్కింగ్ పర్యాటకం, రిసార్ట్స్, హోటల్స్ నిర్మించి అడ్వెంచర్ టూరిజం పేరుతో పర్యాటకులను ఆకర్షించాలని కేంద్రం డిసైడ్ అయ్యింది. కర్రిగుట్టలు మొత్తం కొండలు, లోయలతోనే నిండి ఉంది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మొత్తం 800 చదరపు కిలోమీటర్లను పర్యాటక ప్రాంతంగా సిద్ధం చేయాలన్నది కేంద్రం ప్లాన్. దేశంలోనే అతిపెద్ద సాయుధ బలగాల శిక్షణా కేంద్రాన్ని కూడా నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. అంతేకాదు, మావోయిస్టులు మళ్లీ ఇటువైపు తిరిగి చూసే అవకాశం లేకుండా కర్రిగుట్టల్లో ప్రతి 5 కిలోమీటర్లకు భద్రతా దళాలకు ఒక బేస్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ బేస్లో 500 మందికి తక్కువ కాకుండా 24 గంటలు భద్రతా దళాల క్యాంపులుంటాయి. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక బేస్ క్యాంప్ ఉంటుంది. కాబట్టి టూరిజంగా కూడా ఈ అడవులను పర్యాటక ప్రాంతంగా అద్భుతంగా తీర్చిదిద్దవచ్చన్నది కేంద్రం ప్లాన్. ఎలాగూ ప్రతి 5 కిలోమీటర్లకు ఒక బేస్ ఉంటుంది కాబట్టి పర్యాటకులు భద్రత విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. కర్రిగుట్టలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంలో భాగంగా ముందుగా రోడ్లు, లైట్లు ఏర్పాటు చేయబోతోంది కేంద్రం. దీనివల్ల రవాణా సౌకర్యాలు ఏర్పడతాయి. రవాణా సౌకర్యాలు ఏర్పాటైతే జనాల రాకపోకలు పెరుగుతాయి. జనాలతో పాటు ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ కమ్యూనికేషన్ కోసం ఇప్పటికే మొబైల్ టవర్స్ను ఏర్పాటు చేస్తోంది. రవాణా సౌకర్యాలు, కమ్యూనికేషన్ ఏర్పడిన తరువాత భద్రతా చర్యలు కూడా తీసుకుంటే బయట జనాలు ధైర్యంగా కర్రిగుట్టల్లో సంచారం మొదలు పెడతారు. అప్పుడు మావోయిస్టులకు కాలు పెట్టే అవకాశం కూడా ఉండదు. ఇదంతా అవ్వడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు గాని మొత్తానికి కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికతోనే ముందుకు అడుగులు వేస్తున్న విషయం అర్థమవుతుందని అంటున్నారు విశ్లేషకులు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.